ఎప్పుడో అన్నాం చిన్నప్పుడు. ఆ యొక్క అది జ్ఞాపకం పెట్టుకొని అంటేసే ఆట ఆడతాడన్న వచ్చి 4 రోజులు ఉండొచ్చు కదా. నా భార్య వెంటనే మరుసటి 2 రోజుల తర్వాత పోతే ఒప్పుకునేది కాదు. ఎందుకు నువ్వు తొందరగా వెళ్తావు, నీ కూతురు ఉంది కదా అక్కడ, ఉండిపోవచ్చు కదా, 4 రోజులు ఉండొచ్చు కదా అని అనేది. అంతేగాని వస్తానే వెళ్ళిపోమని కానీ అటువంటి ఛాయగా ఆమెలో ఉండేది కాదు. అంతా మనిషి ఆప్యాయత కలిగిన. అయితే లోటే కానీ అయితే ప్రభులో ఆమె చేసిన ప్రార్థనలు అర్థం ఉంటుంది. అలాగే అక్కకు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, కానీ అన్నలేరని నన్ను అంత ఆప్యాయతగా చూసుకునేది. నేను పెద్దవాడిని కాకపోయినా కానీ అన్న అని అనేది. ఇలాంటి తల్లిగారిని మరి కలిగిన ఆ పిల్లలకు ఎంతో గొప్ప ధన్యత. అలాగే మామగారికి ప్రత్యేకంగా శాంతి సమాధానం పోగొట్టుకున్నప్పుడు మరి బాధగానే ఉంటుంది. అయినా కానీ దేవుడే ఆ బాధ నివారించి ఆమె జీవించే జీవిత సాక్ష్యం మంచిగా ఉపకరిస్తుందని నమ్మి వచ్చిన పెద్దలకు, మరి మాస్టర్లకు, అలాగే మరి బంధువర్గానికి కూడా మరి నా హృదయపూర్వక వందనాలు చెప్తూ ఈ సమయం ఇచ్చేందుకై ఎక్కువ నా కృతజ్ఞతలు చెప్తాను. ప్రభువునందు ప్రేమైనటువంటి తోటి సేవకులకు, కూడి వచ్చినటువంటి సంఘమునకు, కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రాముఖ్యంగా సుశీలక్క గురించి చెప్పాలంటే, నేను చిన్నప్పటి ఇప్పుడు నాకు ఎన్నేళ్ళు ఉన్నాయో, ఇప్పుడు నాకు 52 ఏళ్ళు, దాదాపుగా 49 సంవత్సరాల నుండి కూడా నాకు అక్క బాగా తెలుసు. అంటే మా నెయిబర్ అనమాట. అప్పటికే శాంతి, బేబీ వీళ్ళెవరు కూడా లేరు, అంటే పెళ్ళి కూడా అయిండదు అనుకుంటే అక్కకు. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మేము మామూలుగా నేర్చుకుందంటే ఒక చక్కటి ప్రేమ ఎంత చక్కగా ఉండేదంటే, ఆ కుటుంబాన్ని గురించి చెప్పాలంటే ముఖ్యంగా చక్కటి కుటుంబంలోంచి ఆమె పుట్టి మా గ్రామంలో, మా ఊర్లో ఒక చక్కటి సాక్ష్యాన్ని కలిగి, ఇప్పుడు వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఆ ఇంటికి, ఆ ప్రాంతానికి ఒక చక్కటి సాక్షికరంగా జీవించారు. పెళ్ళయి హిందూపూర్కి వచ్చిన తర్వాత పిల్లలు తీసుకుని హాలిడేస్కి వస్తే ఆ వీధంతా ఒక సందడి, ఒక సంతోషకరమైన వాతావరణము. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, అంటే యెహోవా ఆశీర్వదించిన ఇల్లు ఈ రీతిగా ఉండును అన్నట్టుగా అంత చక్కగా ఇప్పుడు ఆ ఇంటిని, ఆ ప్రాంతాన్ని, వీళ్ళందరినీ చూసినప్పుడు నేను అనుకునే, ఎప్పుడు వీళ్ళని చూసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు. అక్క పెద్దది కదా, వీళ్ళు హాలిడేస్కి వచ్చి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ దాకా నేను దిగబెట్టడానికి వెళ్ళేవన్నమాట. అప్పుడు నాకు అంత ఐడియా లేదు, కానీ అక్క వెళ్ళేటప్పుడు మాకు చిల్లర డబ్బులు ఇచ్చి వెళ్ళేది. నేను బస్ స్టాండ్ దాకా వెళ్తుంటే పెట్టుకో అంటే వద్దక్క అమ్మ తిడుతుంది అంటే, అయినా కూడా అంటే ఎంత ప్రేమ అంటే మాకు ఇప్పుడు గుర్తొస్తున్నది. అంత చక్కటి ప్రేమ. అంతకన్నా ముఖ్యంగా పెద్దమ్మ, వాళ్ళ అమ్మగారు ఇంకా చక్కటి ప్రేమతో ఉండేవాళ్ళు. చక్కటి క్రమశిక్షణ, పిల్లలు పెంచే విధానంలో ఎంత పంక్చువల్గా, ఎంత స్ట్రిక్ట్గా పెంచారంటే అప్పటికే మాకు అనిపించేది. అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు ఊహించుకుంటే తెలుస్తుంది. చక్కగా చాలా క్రమశిక్షణలో మంచి భక్తిగా పెంచారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా అక్క టీచర్ కాబట్టి స్ట్రిక్ట్ అని కాదు, కానీ బాగా స్ట్రిక్ట్గా ఉండేది. పిల్లల విషయంలో కానీ, పెంపకం విషయంలో కానీ, చర్చి విషయంలో కానీ పిల్లల్ని చక్కగా క్రమశిక్షణలో పెంచుకుంది. గుణవతి అయిన వారి గురించి మనం తెలుసుకున్నాము. ఇంటి నడవండి జాగ్రత్తగా కనిపెట్టుకున్నదంటే, పిల్లల నడవండి జాగ్రత్తగా కాదు కానీ బహు జాగ్రత్తగా కనిపెట్టుకొని చక్కటి ప్రయోజకులుగా చేసింది. నీతిమంతులు పిల్లలు విడవబట్టు కానీ బెచ్చబెత్తడు కానీ చూచి ఉండలేదన్నట్టుగా పిల్లలందరూ కూడా మంచి ప్రాస్పరస్గా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆదరణ సరిపోదు. దేవుడే వాళ్ళ కంఫర్ట్గా ఉంటాడు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. సంఘ కాపరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డేవిడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. మీకు నిండా వందనాలు. కమిటీ సభ్యులకు వందనములు. నేను సుశీలమ్మ గారి చిన్న చెల్లెలు భర్తను. నాకు పరిచయమైన కొద్ది కాలం నేను ఆమెను వదినమ్మ అని పిలిచేది చాలా రేర్, అక్క అని పిలిచేది అలవాటు. నాకు అనిపించింది సాటి అయిన సహకారి అని బైబిల్లో రాయబడినట్టు ఈమెనేమో అనిపించింది. కారణం మా ప్రసాద్ అన్న ఎక్కువ ఆలోచనలు, అటు ఆయన్ను బ్యాలెన్స్ చేసింది, ఇటు ఇంట్లో అంటే సొంత ఇంట్లో ఆమె పెద్ద కుమార్తె
ఆ ఇంటిని పోగొట్టుకోలేదు, ఇక్కడికి వచ్చే బంధువులు పోగొట్టుకోలేదు, ఆ తర్వాత తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ ప్రేమ. ఆమె ఆలోచించి మా ప్రసాద్ అన్న సలహా చెప్తే వెంటనే ఫాలో అయ్యేది. అందుకే అంటున్నాను, సాటి అయిన సహకారి. ఆ సమతుల్యత ఆమె ఎలా పాటిస్తుందో తెలియదు, కానీ ఒక్క పొరపచ్చ కూడా మాకు కనపడదు. వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చేసినట్టు కూడా తెలియదు. ఎంత అదృష్టవంతుడే మా ప్రసాద్ అన్న అనుకున్నాను. ఆమె అందరినీ వేసుకుని ఆ తమ్ముళ్ళను, నాకు తెలిసి తమ్ముళ్ళనంటే భలే ప్రేమ ఆమెకు. షీ షోడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ దెమ్. వాళ్ళు ఒక మాట చెబితే దాని కొరకు ఆమె పోరాడేది. నేను ఒకసారి అలిగేవాడిని, నేను అక్క అంటాను కదా, నేను తమ్ముడినే కదా అని. కానీ ఎంత ప్రేమ అంటే తమ్ముళ్ళ మీద అంత ప్రేమ. వాళ్ళ మీద ఈగ వాళ్ళలేదు, మా మీద దోమ వాళ్ళనే పర్వాలేదంటది. దట్ ఈస్ హౌ షీ స్పెండ్ హర్ టైం. తను స్కూల్కి ఎప్పుడు పోయిస్తుందో ఏమో, ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆతిథ్యం ఇచ్చేది. మరి ఎలా సర్దుబాటు చేసుకునే వాళ్ళు ఏమో ఇప్పటికీ అర్థం కాదు. ఇంట్లో, వాళ్ళ సొంత ఇంట్లో ఏదన్నా మనం మాట్లాడితే సుశీలమ్మని అడగండి అని ఆయన అనేవాడు. ఆయన రియల్ మగవాడు అంటారు ఆయన. అట్లాంటి ఆయన కూడా హీ డిపెండ్స్ ఆన్ సుశీలమ్మ అండ్ ప్రసాదరావు గారు. వాళ్ళిద్దరు లేనిది ఏ నిర్ణయము తీసుకోరు. ఎందుకు అలాగా? మేబీ జ్యేష్ఠత్వం ఇచ్చే లక్షణమేమో అది. నాకు ఒక చిన్న ట్విన్స్ పిల్లలు ఉన్నారు. అందులో 1 నిమిషం తేడా వాళ్ళిద్దరికి. ఆ 1 నిమిషంతో ఆ పాప పెద్ద తరగా ఫీల్ అవుతుంది. చిన్న పాప ఏడిస్తే దగ్గర పోయి తీసుకుంటుంది. 1 నిమిషం తేడా. అప్పుడు అనిపించింది బైబిల్లో మాటలు చాలా కరెక్ట్ అని. అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అంతే. అలాగే ఈమె తన పుట్టింటిలో ఎంత వాళ్ళకి నమ్మకం అంటే, వాళ్ళు వచ్చేంతవరకు, అంటే సుశీలమ్మ మా అన్న పోయి దాన్ని డిస్కస్ చేసేంత వరకు డెసిషన్ లేదు. నేను అనుకునేవాడిని ఏదో సాధించాలంటే వీళ్ళిద్దరు పట్టుకోవాలని. ఆ విషయం అందరికీ తెలుసు, ఆ తోడే అల్లుళ్ళకి కూడా తెలుసు. చెల్లెళ్ళు ఎప్పుడు బయటపడరులే, తమ్ముళ్ళు మాత్రం సైలెంట్ వర్కర్స్. అలాగా ఆమె తలమానికంగా ఆమె ప్రవర్తించేది. అందుకేనేమో చాలా అఫెక్షన్ అందరికీ, తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు. సుశీల కంటే దే గివ్ దర్ టైమ్ అండ్ దే స్పెండ్ దర్ టైం. ఎక్కువ ఆలోచిస్తారు. ఆమెకి ఏదైనా అయితే ఇలా పరిగెత్తి వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అందరూ వచ్చేస్తారు. కారణం ఆమె తన ఆలోచనలు, తన శక్తి, తన ప్రేమ అంతా కూడా ఆమె ఇచ్చేసేది. అందుకే సాటి అయిన సహకారి. మళ్ళీ సమస్యలు వచ్చినప్పుడు తనే ఆలోచించింది. ఏమని, ఏది ఎప్పుడు ఇట్లా ఉంటే ఎట్లా, ఒకసారి టూర్ పోదాం పదా. దే ఇనిషియేట్ ద థింగ్స్ అండ్ ఇట్ విల్ బి డన్, దట్స్ ఆల్. ఆ తర్వాత వాళ్ళు మెత్తపడినాక మాకు చెప్పేవాళ్ళు ఏమైనా పోగలరని. మేము చేయలేకపోతాను. కారణం అంత కమిట్మెంట్ లేదు. ఆ కమిట్మెంటే తన వాళ్ళు, నా వాళ్ళు, ఇగో మనం చేయకపోతే ఎవరు చేస్తారు, మనం నడిపించకపోతే ఎవరు నడుస్తారు అన్న కమిట్మెంట్తో అందరిని ఆదరించి అందరిని తీసుకెళ్ళి, మళ్ళీ ఒక్కసారైనా సరే మేము ఇలా చేసాం కదా అని చెప్పేవాళ్ళు కాదు. అది ఏం మనస్తత్వం ఏమో, అందరు మళ్ళీ ఈక్వల్గా చూసేవాళ్ళు. అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఏదో తర్వాత మాట్లాడుకుందాం మనం. థ్యాంక్ యూ అయ్యారు. థ్యాంక్ యూ. దయచేసి అన్యతగా భావించవద్దు, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది కాబట్టి, ప్రాముఖ్యమైన అంశం వాక్యంలో మనం గడపాలి కాబట్టి సమయం పాటించి ఇంకా చెప్పవలసిన వారు చాలా క్లుప్తంగా 1 పాయింట్ 2 పాయింట్లు చెప్పి వారి గురించి మనం తెలుసుకున్నాము. తెలుసు వారి జీవితంలో జరిగిన మంచి మంచి సాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. డేవిడ్ గారు కొన్ని 2 మాటలు. అందుకే మీరు చెప్పేది పాస్టర్ డేవిడ్ అనాల, ఎందుకంటే చాలామంది డేవిడ్లు ఉంటారు. ఐఎమ్ సారీ. ఈ సమయంలో నేను చెప్పాలనే ఉద్దేశం ఏంటంటే, ప్రసాదన్నతో మాకు పరిచయము, శాంతపాలన్నతో పరిచయము. చాలామంది మన భాస్కర్ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా
ఒకప్పుడు యూత్ ఫెలోషిప్లో ఉండేటువంటి వారు 75 1975లో నేను వచ్చాను విశాఖపట్నం నుంచి, ట్రైబల్స్లో నుంచి. ఎప్పుడు వచ్చినా కూడా నేను వచ్చే సమయంలో ఒక గాస్పుల్ మీటింగ్ చేస్తూ మరి అనేక ప్రాంతాలు వారం రోజులు 5 days అంతా తిరిగి సువార్త పరిచర్య చేయడంలో వీళ్ళందరూ కూడా నాకు పరిచయం. నేను సెయింట్ ఏజ్ మిషన్ కాంపౌండ్ చర్చిలో 75 నుంచి 82 వరకు నేను దీనిలో పరిచర్య చేశాను. రోజు ద్వారా కూడా నన్ను అసిస్టెంట్ పాస్టర్గా ఉండమని కూడా కోరాడు ఆయన ఆ యొక్క కాంపౌండ్ చర్చికి. ఐఎమ్ సారీ సార్, నేను ఇండిపెండెంట్ పరిచర్య చేస్తున్నాను అని ఆయనతో చెప్పాను. కానీ ఆ టైంలో నేను ఎక్కువ ప్రసాద్ అన్న అందరూ కూడా వీళ్ళ ఫోటో నా దగ్గర ఉంది, గ్రూప్ ఫోటో నా దగ్గర ఉంది, తిమ్మమ్మరిమారిలో తీసుకున్నటువంటి గ్రూప్ ఫోటోస్ ఉంది. ఆ ఫోటోలో బాగా యవనస్తులు వీళ్ళంతా ఇంకా చిన్నోళ్ళు యంగ్గా ఉంటున్నారు అందరూ కూడా. మరి ఆ టైంలో అన్నకు సపోర్టింగ్గా సిస్టర్, ఆమె నిజంగా ఆయనకి తగినటువంటి సాటైన సహాయకురాలు. మరి వారిద్దరు కూడా ఏకీభవించి ప్రతి కార్యక్రమాల్లో కూడా ముందుకు కొనసాగేవారు. అలాగే అన్న సువార్త పరిచర్యలు కానీ సంఘ పరిచర్యలు కానీ ప్రసాద్ అన్న చాలా చక్కగా మరి అన్నిట్లో కూడా చక్కగా ఉండేటువంటి వాడు. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఒక్క నిమిషం, వారిద్దరు కూడాను సిస్టరు బ్రదర్ కూడా పిల్లల్ని మంచి క్రమంలో పెంచారు. వాళ్ళ క్రమంలో పెంచి వారిపైన ఒక బాధ్యత తీసుకొని, మరి చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ఇంజనీరో లేకుంటే ఒక డాక్టరో చేయాలంటారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక్కగాను ఒక కొడుకు కుమారుడు, ఆ కుమారుని వారి సేవకు సమర్పించారు. దీంట్లో నేను గర్విస్తున్నాను, నేను సంతోషిస్తాను. ఆ యొక్క తన కుమారుని పరిచర్యకు ఒక సేవకునిగా వారు సిద్ధపరిచి మరి అతన్ని సమర్పించారు. ఈరోజు వారి ప్రయాసాన్ని బట్టి ఈరోజు ఆనోకు మంచి సేవకుడిగా మంచి సంఘంలో నిర్మిస్తూ చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల్ని ప్రోత్సహించి ఒక ఆత్మీయ స్థితిలో పెంచుతారో వారిని, అప్పుడు అదే కాకుండా ఒకగానైనటువంటి కుమారుని కూడా అబ్రహాం ఎలా చెప్తాడో, ఒక కుమారుడు నాకు బలి ఉన్నప్పుడు నాకు ఒక్కడే కదా కుమారుడని తెగించి వెళ్ళినప్పుడు ఒక అద్భుత కార్యము. అలాగే వారు దేవుని పరిచర్యకు తన కుమారుని ఇద్దరు కూడా సమ్మతించి తల్లిదండ్రుల యొక్క మాట ప్రకారం దేవుని పిలుపుతో ఆనోకు కూడా ఈ యొక్క సేవకుడిగా మరి ఆయన సిద్ధపడి ఈరోజు సేవ చేస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు ఇలాంటి ఆత్మీయతలో పిల్లల్ని పెంచి వారు ఏకీభవించి సంఘంలో కూడా మంచి నమ్మకస్తులుగా వారు జీవిస్తూ కార్యక్రమాల్లో కూడా నమ్మకంగా ఉంటూ నడిపించి ఉంటున్నారు. ఇది నేను చూశాను కాబట్టి ఇప్పుడు వారి గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడి సాక్ష్యం దీవించాను. ముందుగా దైవజనులని చెప్పాను కాబట్టి సమయంలో సంఘస్థులు ఎవరైనా వచ్చి కొన్ని మాటలు చెప్పాలని కోరుచున్నాము. దీపా గారు వచ్చి కొన్ని మాటలు చెప్పాలని కోరుచున్నాం. ఎవరైనా ఉంటుంటే సిద్ధపడి ముందుకు వచ్చి క్లుప్తంగా చెప్పాల్సింది కోరుచున్నాం దయచేసి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును యేసుక్రీస్తు ప్రభులు వారి ఉన్నత శ్రేష్ఠ నామంలో చేరవచ్చినటువంటి మరి పాస్టర్స్ గారికి, మా సంఘ పాస్టర్కి, చేరవచ్చిన పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. ఇది మా అమ్మ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, కానీ నేను అమ్మ గురించి చెప్పాలి. ఏమైనా కానీ నేను చెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావటం జరిగింది. 43 years బ్యాక్ ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడైతే వాటికి మధ్యవర్తి కావాలి కదా. ఆ మధ్యవర్తులే నా వివాహానికి ఈ పుణ్య దంపతులు ఇద్దరు. అమ్మ, మేము ఒక కుగ్రామం, అది అక్కడ ఒకే ఫ్యామిలీ ఉంటుంది మా ఊర్లో. మేము అప్పుడప్పుడు సంఘానికి గోరంట్లకు వెళ్ళేవాళ్ళం. ఆ సంఘస్థులందరూ మా విలేజ్కి వచ్చి, మా ఊరికి వచ్చి, చుట్టుపక్కల 18 villages ఉంటాయి, అక్కడ సేవ చేసేవాళ్ళు ఎంతో భారముగా. ఆ విధంగా నన్ను చూసి ఉంటున్నారు. అంకుల్, ఆంటీ, అమ్మ వాళ్ళ డాడీ, మమ్మీ వాళ్ళందరికీ మేము బాగా సుపరిచితులం. అప్పుడు మాకు బంధుత్వం లేదు. అమ్మ డాడీ నన్ను చూసి మనోహర్ బాబు గారికి వివాహం జరిపించారు. అదేవిధంగా మరలా 3 yearsకి అంకుల్ అక్కగారైనట్టు శాంతమ్మ కూతుర్ని మా సొంత బ్రదర్కి వివాహం చేసుకున్నాం.
ఈ విధంగా అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఎంతో నాకు నిజంగా అంటే అమ్మ రోల్ మోడల్. మాది ఉమ్మడి కుటుంబం. ప్రతి చిన్న విషయాన్ని నేను ఒక్కగానొక కూతురుని, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, వాటన్నిటినీ వచ్చి ఏదైనా ఒక సమస్య గురించి చెప్తే అవన్నీ సర్దుకొని పోలమ్మా, ఆ విధంగా ఉండకూడదు, ఏం పర్వాలేదు, మేమున్నామని ప్రార్థించి ఎంతో ధైర్యపరిచి వెన్ను తట్టి పంపించేవాళ్ళు దేవుని మాటలు చెప్పి. ఈ విధంగా ఆ అమ్మగారికి నాన్నగారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం రక్త సంబంధంగా ఏర్పడి మమ్మల్ని ఎంతో ఎంతో బలపరిచి ఎంతగానో ప్రేమించారు. ఆ కుటుంబానికి అమ్మగారిని బట్టి మాట్లాడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. గంధం దేవదానం గారు 2 మాటలు చెప్తారు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. సామెతల గ్రంథం 31:31లో ఆమె చేతి పనులే ఆమెను పొగుడును అనే దానికి నిదర్శనము ఈ జన సమూహమే. కనుక ప్రసాద్ సార్ అలాగే సుశీలమ్మ ఆంటీ వారు దేవుని సేవలోనే కాదు, పడిపోయిన కుటుంబాలను కూడా వారు కట్టేవారు. అందులో భాగ్యరాజ్ సార్తో గుండా నేను ప్రసాద్ సార్ వాళ్ళకు పరిచయం అయ్యాను. దాదాపు 89 ఆ ప్రాంతంలో ఈ ప్రాంతానికి నన్ను తీసుకొని వచ్చారు. తర్వాత బైబిల్ బుక్ షాప్ కూడా పెట్టాడు ఇక్కడ. నా ఆశ ఏంటంటే సైలస్ పాక్స్ గారు ఇక్కడ తెలుగు నేర్చుకున్నాడు. ఆ ఉద్దేశంతో తెనాల నుండి ఇక్కడికి వచ్చి బైబిల్ బుక్ షాప్ పెట్టి దేవుని సేవలో కొనసాగేవాడిని. ఆ సమయంలో సార్ ఇంట్లో బైబిల్ క్లాసులు జరిగేటివి. అలాగే అక్కగారి యొక్క తండ్రి గారు కూడా చాలా మంచి భక్తిపరులు. ఎందుకంటే వారితో కొన్ని దినాలు ఉన్నా అక్కడ సిఎన్ఐ చర్చిలో వాక్యం చెప్పి పోయినప్పుడల్లా అక్కగారి తండ్రి చక్కని పరిచర్య చేసేవారు. బైబిల్ పండితులు తల్లిదండ్రుల గురించి 3 మాటలు అన్నారు. ఒకటి, తల్లిదండ్రులంట తమ పిల్లలను హీరోలుగా చేయగలరు అంట. రెండవది జీరోగా చేయగలరు అంట. మూడవది నీరోగా చేయగలరంట. కానీ ప్రసాదరావు సారు అక్కగారు తమ యొక్క సంతానమును క్రైస్తవ సమాజములో ఒక సాక్షులుగా ఉంచడమే గాక తమ కుమారుని క్రైస్తవ సమాజానికి ఒక సేవకునిగా తీర్చిదిద్దారు. ఇంతకంటే ఏం కావాలండి? కనుక మన కుటుంబాలు మరి ప్రభు వైపునకు మళ్లించుకుంటూ మన సంతానం కూడా దేవుని ఎదుగు నడిపించాలని మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చివరిగా ఇంకా ఒకటి, ఎవరైనా కుటుంబ సభ్యులు చెప్పారు కూర్చున్నాం, ఫ్యామిలీ మెంబర్స్. దేవుని నామం శుభుడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, వచ్చినటువంటి సభ్యులందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంటాను. యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవడంలో నిజమైనటువంటి అంటే ప్రేమ. ఆ యేసుప్రభు ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ మా అక్కని చూశాను, ఆమె ద్వారా ప్రేమ అనేది నేను నేర్చుకున్నాను. చెప్పాలంటే మా కుటుంబంలో నన్ను ప్రేమించేంతగా మా అక్క ఎవరిని ప్రేమించలేదు. చిన్నప్పటి నుండి మా అక్కతో ఉన్నాను. 4th క్లాస్ నుంచి నేను గుత్తిలో ఉన్నప్పుడు మా అక్కతో ఉన్నాను. మా అక్కతో కొన్ని నెలలు గడిపాను. ఎప్పుడు ఆమెతో ఉండేవాడిని అనమాట. మా అమ్మ, నేను, మా అక్క ఉండేవాళ్ళము. మా అక్క ఎప్పుడు వచ్చినా కానీ ఆమె గురించి మేము బస్సు గురించి వెయిట్ చేసేవాళ్ళం. మాకు ఎన్నో విషయాలు నేర్పించింది. మాకు కుటుంబాన్ని నిలబెట్టింది, ఇల్లు కట్టింది, మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేసింది. మా అక్క తల్లి తర్వాత ఒక సుగుణమ్మ, సుశీలమ్మ, మా అక్క, మా అమ్మ, వీళ్ళిద్దరే ప్రేమకు సంబంధించినటువంటి మనుషులు అనమాట. కాబట్టి బైబిల్ అంతా నేర్చుకోవడం గొప్ప విషయం కాదు, ఒక ప్రేమ నేర్చుకోవడం గొప్ప విషయం. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ 3 నేర్చుకున్న అందులో ముఖ్యమైనది ప్రేమే అన్నారు. ఆ యొక్క ప్రేమను మా అక్క చూపించింది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆమె చెప్పి ఆ యొక్క జీవితంలో చేసిన విషయాలు తలుచుకుంటే మేము ఊహించుకోలేము. నాకు కనీసం బటన్ పోయినాగా కుట్టేది. చివరిలో నేను మొన్న వచ్చినప్పుడు బాగలేనప్పుడు లాస్ట్ వెళ్ళేటప్పుడు నాకు 1000 రూపీస్ ఇస్తుంది, ఇది తీసుకోరా అంటుంది. నాకు
క్రీస్తు యొక్క ప్రేమ కలిగినటువంటి మా అక్కని పొంది ఉండడము మాకు గర్వకారణం. ఐ ప్రౌడ్ టు సే దాట్ షీఈ్ మై సిస్టర్. మా అక్క చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమించింది. మేము ఎక్కడ కానీ బర్త్డే జరిగినప్పుడు మా అక్కలందరూ నాకు తెచ్చి ఒక గార్లెండ్ వేసి ఒక చైర్లో కూర్చోబెట్టి నాకు బర్త్డే చేసేవాళ్ళు. అది ఇప్పటికి కూడా గుర్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ ఆమె మాకు నేర్పింది, మీకు అందరూ చూపించింది. ఆమె గురించి నేను ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. షీఈ్ ఏ గ్రేట్ లవర్, షీఈ్ ఏ లవ్, దట్స్ ఆల్. మా బావ కూడా అలాంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించాడు. ఒక రోజంతా పెళ్ళి అయిన తర్వాత ఒక రోజంతా నేర్చాం మా అక్క గురించి. ఎందుకంటే పెళ్ళి మాకు వెళ్ళిపోయింది కాబట్టి మేము ఎవరు చూడాలని. కాబట్టి అప్పుడు బాధపడితే మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఓదార్చింది. ఇప్పుడు మా అక్క మమ్మల్ని అందరూ వదిలిపెట్టిపోయింది. మేము ఎవరు అడగలేము. యేసు ప్రభువు మాకు తీయడు. సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగుతూ ఇంకా చాలామంది చాలా చెప్పాలనుకుంటారే కానీ సమయం చాలా దాటిపోయింది కాబట్టి ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వద్దాం. దేవుని యొక్క వాక్యం అనుకుందాం. అంతకంటే ముందు శాంతిలత గారు మరి కుటుంబము చెప్తా ఉన్నా మిస్సెస్ హానోక్ రాష్ట్రం గారు ఒక వచ్చిన మాట చెప్పాలని కోరుచున్నారు. తర్వాత శాంతిలత కుటుంబము చెప్పి ఉన్నారు, సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. దేవునామకు మహిమ కలుగును గాక. చేరవచ్చిన సేవకులకు వందనాలు, మరి ప్రియులందరికీ వందనాలు. ఈ సమయంలో నేను కూడా మా అత్తగారి గురించి ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. 2007 సంవత్సరము నా వివాహం జరిగింది. అయితే ఈ 2025 సంవత్సరం వరకు ఆమె బాంధవ్యాలకు మంచి విలువనిస్తారు. ఇంతవరకు మీరు విన్నట్లుగా కుటుంబ సభ్యుల విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, అల్లుల విషయంలో, ఇలా మా అందరి బాంధవ్యాలకు మంచి విలువనిస్తారు. అయితే నేను గమనించిన తర్వాత ఈ విషయము ఏ రోజు కూడా ఆమె 2007 నుంచి చివరి క్షణం ఆమె ఊపిరి పోయేంత వరకు కూడా భర్తని ఎదిరించినది నేను ఏ రోజు నేను చూడలేదు. ఆమె ఎదిరించి మాట్లాడడం కానీ, కోపపడడం కానీ, నిజంగా నాకు ఒక మంచి ఆదర్శమైనటువంటి ఈ విషయంలో నాకు ఎంత ఆదర్శంగా అనిపిస్తుంది. అంత పెద్ద ఆమె అంత జాగ్రత్తగా. ఒక్కోసారి కోపడినప్పుడు నేను అనుకునేదాన్ని, చెప్పొచ్చు కదా ఇది నువ్వు చేయలేదని, ఇట్లా మాట్లాడొచ్చు కదా అని అనిపించేది. అయితే ఆమె స్వభావం అది. వెంటనే ఆమె చెప్పరు, నేను ఇది చేయలేదని కూడా చెప్పదు, ఎందుకని కూడా చెప్పదు. ఎప్పటికో కానీ తెలుసుకోవాలంతే. అంటే అట్లా వాదించదు. ఇంట్లో గొడవలు అనేది కానీ సమాధానం అనేది ఉండాలి అనే దాంట్లో ఆమె చాలా కాపాడుకున్నారు ప్రేమను. మరి సొంత వారు ఇప్పుడు ఇంతవరకు విన్నట్లుగా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పిల్లల్ని కానీ ఎప్పుడు అనడం, చివరికి నన్ను కూడా ఎప్పుడు ఆమె నన్ను ఎప్పుడు బాధపెట్టడం, ఇలాంటి మాటల చేత బాధించడం అన్నది ఎక్కడ కూడా లేనటువంటి ఒక మంచి స్వభావం కలిగినటువంటి స్త్రీగా నేను చెప్పగలను. అటువంటి మంచి స్వభావం దేవుడు ఆమెకు అనుగ్రహించినందుకు, అదేవిధంగా అలాంటి అత్తను నాకు దయచేసినందుకు దేవునికి వందనాలు. ఇంకొంతకాలం ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే చివరిలో మా దగ్గర ఆమె చాలా సంతోషంగా ఆమె అక్కడ ఉండేది. ఆమె చాలా బాగుంది, హ్యాపీగా. అయితే అనుకోకుండా, అయితే ప్రభు చిత్తము అది, దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని గౌరవించాలి. మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. శాంతిలత గారు, సుశీలం గారు పెద్ద కుమార్తె స్పెషల్ సాంగ్ పాడి దేవుని నామం మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, బంధువులకు, వచ్చిన సంఘం అంతటికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా అమ్మ గురించి చెప్పాలంటే సరిపోదు. మా అమ్మ, షీ ఈజ్ ఎ గ్రేట్ టీచర్, స్పిరిచువల్ మదర్, షీ ఈజ్ ఎ గ్రేట్ లవర్. ఎంతో మమ్మల్ని ప్రేమించిందంటే తన జీవితంలో మొదటి దినాల్లో మరి గవర్నమెంట్ ఉద్యోగం లేనప్పుడు ఇంకా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మరి కుట్టు మిషన్ కుడుతూ తను రాత్రి పగళ్ళు, మా అమ్మ కుట్టు మిషన్ కుట్టేది, మా నాన్న హుక్స్ హెమ్మింగ్స్ వేసేవారు. అంత కష్టంతో కూడా వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమతో పెంచినారు. అంతేకాకుండా మరి ఇంటిలో వాళ్ళని ఎంతో ప్రేమించేదన్నమాట. కొంతమంది బయట వాళ్ళని ప్రేమిస్తారు కానీ ఇంట్లో వాళ్ళని తక్కువగా చూస్తారు. కానీ ఇంటి వాళ్ళను, బయటి వాళ్ళను కూడా మా అమ్మ ప్రేమిస్తూ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించినారు. తన సిబ్లింగ్స్ అంటే, తన తమ్ముళ్ళు, చెల్లెలు అంటే తనకు చాలా ప్రేమ. వాళ్ళు ఇప్పుడు మా మామ చెప్పినట్లుగా అమ్మ తర్వాత మా అక్క, మా అమ్మ అని చెప్పేటువంటి వారు అనమాట. ఆ విధంగా నేను మర్చిపోలేను. స్కూల్ నుంచి మేము వచ్చినప్పుడు
మరి ఆకలిగా ఉంటాం కదా, మరి ఏమైనా తినమంటే తినమన్నమాట. అప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని అన్నము పప్పు వేసి అందులో ఊరగాయ వేసి కలిపి మాకు ముద్దలు పెడితే మేము తినేసేవాళ్ళం. నలుగురు మా చెల్లెళ్ళు, మా తమ్ముడు, మా సిబ్లింగ్స్ తరపున నేను మాట్లాడుతున్నాను. అయితే తన జీవితకాలం అంతా తను ఎంతో కష్టపడి మరి సేవలో సహకరిస్తూ మరి అన్ని విషయాల్లో మా అమ్మ ముందుకు నడిపించింది. మీకు అందరికీ తెలిసిన ఈ హిందూపూర్లో ఏ దైవ సేవకులు వచ్చినా మా ఇంటిని దర్శించాల్సిందే. మా ఇంటిలో భోజనం కానీ లేదా టీ అయినా ఏర్పాటు చేయాల్సిందే. వాళ్ళు మా ఇంటికి వచ్చి మరి మా ఇంట్లో ఆతిథ్యం తీసుకొని ప్రేయర్ చేసి వెళ్ళాల్సిందే. అటువంటి భాగ్యం దేవుడు మాకు ఇచ్చినాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా మరి మా అమ్మ రిటైర్మెంట్ అయిన తర్వాత మా అందరి దగ్గర కొంత కాలం ఉంటూ మరి మా అమ్మలను మరి బిడ్డలు, అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మనవ సంతానము 9 మంది అందరితో కలిసి సంతోషించే భాగ్యము దేవుడు వాళ్ళకి ఇచ్చినాడని చెప్పొచ్చు. అయితే మా అమ్మ మా నాన్న జీవితం మేము చూసినప్పుడు నిజంగా వాళ్ళు ఎంతో మాదిరికరంగా ప్రతి దైవ సేవకుల్ని ఆదరించినారు. కుటుంబంలో మరి ఇచ్చుటలో సహవాసంలో అన్నిటిలో కూడా వాళ్ళు ముందుంటూ మమ్మల్ని నడిపిస్తూ అన్ని మాదిరికరంగా మాకు చూపించి వెళ్ళినారు. దేవుని సేవకు ఇవ్వడంలో అయితేనేమి, దైవ సేవకుల్ని సహకరించడంలో, ఆదరించడంలో అయితేనేమి మాదిరికరంగా వాళ్ళు జీవించినారని చెప్పొచ్చు. ఇందాక పాస్టర్ దానబాబు గారు చెప్పినట్లుగా మరి వారి జీవితంలో వారు అనేక మందికి తల్లిదండ్రిగా ఉన్నారు. మరి విడిపోయిన కుటుంబాలను కట్టిన అనుభవం వాళ్ళకు ఉంది. ఎంతో ఆత్మీయతలో వారు మమ్మల్ని నడిపించినారని చెప్పొచ్చు. మరి జరుగుతూ ఉన్నింది ఈ ప్రాంతంలో. తర్వాత దినాల్లో ఓపెన్ హోమ్ కావాల్సి వచ్చింది. అప్పుడు మరి మా అమ్మ నాన్న వాళ్ళు ఎంతో పెద్ద హృదయంతో మా ఇంటిని ఓపెన్ హోమ్గా ప్రార్థన చేయటానికి దానికి వాళ్ళు అంగీకరించి సహకరించినారు. ఆ విధంగా మా ఇంట్లో ప్రార్థనలు జరిగేటటువంటివి. కాబట్టి ప్రార్థనతో ఈ యొక్క ఇంటిని నిర్మించినారు. అందుకనే ఇంటికి ప్రేయర్ గిఫ్ట్ అని పేరు పెట్టినారు. కాబట్టి ఈ విధంగా చెప్తూ పోతే మా అమ్మ విషయాలు ఎన్నో మరి మాదిరికరంగా మాకు చూపించినారు. మా తమ్ముడి యొక్క సేవ విషయంలో ఎంతో సంతోషించేది. చాలాసార్లు చెప్పేది అమ్మ, నాకు సంఘం చూస్తే సంతోషం అవుతుంది, సేవలో దేవుడు చక్కగా వాడుకుంటున్నాడు నా కుమారుడు కుటుంబాన్ని అని చెప్పి ఆమె చాలా సంతోషించేది. ఆ విధంగా మా అందరితో మా అమ్మ తృప్తిగా ఉండి వెళ్ళింది. అయితే ఇప్పుడు మా మధ్యలో లేదనే లోటు చాలా బాధ అవుతుంది. కానీ అప్పుడప్పుడు నేను అనేదాన్ని, మా బీపీ షుగర్ వాళ్ళకు ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే ఎంతో హై ఉండేది. నేను అమ్మ మీకు కొంచెం కూడా భయం లేదు, కాకపోతే మిమ్మల్ని దేవుడే అద్భుతంగా కాపాడుతున్నాడమ్మా అని చెప్పేదాన్ని నేను. ఆ విధంగా ఇంతకాలం దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అయితే మా అమ్మ జీవితంలో మరి ఒకసారి మా చిన్న చెల్లెలు డెలివరీ టైంలో మరి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఫిట్స్తో ఇంకా చనిపోయే స్థితిలో, అది చాలామందికి కొంతమందికి తెలుసును. అయితే అటువంటి స్థితిలో ఆ రోజే మా అమ్మ చనిపోవాల్సిన పరిస్థితి. అయితే మా నాన్న మోకాళ్ళ మీద 3 గంటల 15 నిమిషాలు అక్కడ హాస్పిటల్లో ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆమె స్వస్థపరచబడింది. ఆ రోజంటే ఇప్పటికి 40 సంవత్సరాలకు పైన, అంతకు ముందే అమ్మ చనిపోవాల్సింది. కానీ దేవుని కృప మా అమ్మ పట్ల ఎంతో ఉందని నేను చెప్పగలను. ఆ తర్వాత మరి 2-3 సార్లు మా అమ్మ హాస్పిటలైజ్డ్ అయినారు. 10 days అలాగా ఐసీయూలో ఉండి మరలా బాగై మరలా ఇంటికి రావడం జరిగింది. ఒకసారి ట్రైన్ ప్రమాదం నుంచి దేవుడు కాపాడినాడు. ట్రైన్ ఎక్కింది మా అమ్మ ఆ రోజు. అయితే మా నాన్న దిగేసినారు, కరెంట్ పోయింది స్టేషన్లో. నాన్న దిగేసినారని చూసి అమ్మ కూడా దిగింది. కానీ అప్పటికి ట్రైన్ స్పీడ్ ఎక్కింది. అప్పుడు ఇట్లా ముందుకు పడిపోయిందనమాట. అక్కడ పడిపోవలసింది ఆ రోజు. అయితే ఆ రోజు కూడా దేవుడు అద్భుతంగా కాపాడినాడు. మరలా హాస్పిటల్ తీసుకెళ్ళి మరి అమ్మ బాగైపోయింది. అలా మా అమ్మ పట్ల దేవుని కృప ఎంతో ఉంది. నేను ఎన్నో ప్రశ్నలు నన్ను వేధించినాయి. ప్రతిరోజు సాయంత్రం నేను ఏడ్చేదాన్ని. ఎందుకంటే ఫోన్ చేసేదాన్ని అమ్మకు, ఎవరికి ఫోన్ చేయాలి నేను అని. 1 రోజుల తర్వాత ప్రకటన గ్రంథం నేను చదువుతూ ఉంటే 19వ అధ్యాయం 9వ వచనంలో గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. మా అమ్మ చెప్పే ఒక మాట యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం ఒకసారి చదువు. నా పిల్లలు సత్యమును అనుసరించి
సత్యములో నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఈ మాట మా తాతగారు రాజరత్నమయ్య గారు వారి పిల్లలకు చూపించి, ఈ మాట నాకు చాలా సంతోషం అమ్మ, మీరందరూ ఆ విధంగా ఉన్నారని మా తాతగారు చెప్పినారంట. ఆ మాట మా అమ్మ నాకు చూపించి, మీ అందరి విషయంలో నాకు ఇది సంతోషము అని చెప్పినారు. నిజంగా మా అమ్మ చూపించింది గ్రేట్ రోల్ మోడల్. మేము ఈ లోకంలో మా అమ్మను మిస్ అయినాము, అయితే పరలోకంలో కలుసుకుంటాం అని ఒక నిరీక్షణతో, మరి దేవుని యందు నిరీక్షణతో ధైర్యంగా ఉండలాగా మా కొరకు మీరందరూ ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా నా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే ఒంటరితనంతో ఆయన ప్రతిదినం చాలా కష్టంగా ఉందమ్మా అని చెప్తుంటారు. ఆయన ఆదరణ కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మన సంఘ ప్రెసిడెంట్ శ్రీ ఎంహెచ్ అనిల్ కుమార్ గారు చదివి వినిపించమని కోరుచున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనములు చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలో మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఏ విధముగా ఇంకొక చిన్న వాక్య భాగం చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మన సంఘ వైస్ ప్రెసిడెంట్ శ్రీ టిఎం విజయభాస్కర్ గారు చదివినిపించి కోరుచున్నాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. పరిశుద్ధ దేవుని గ్రంథము నుంచి ఈ ప్రత్యేక సమయమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం యోబు గ్రంథము 19వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం నుంచి చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. నాలో నా అంతరింద్రియము కృషించి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించినగా. చదవబడిన లేఖన భాగాల నిమిత్తము వారు చెప్పే వర్తమానం కొరకు మన సంఘ సెక్రటరీ గారు శ్రీ టి ఐజక్ పాల్ గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. అందరూ తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి యేసయ్య, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యకాల సమయమున అంకుల్ గారి గృహమునందు సుశీల ఆంటీ గురించి జ్ఞాపకార్థ ఆదరణ, ఓదార్పు కూడికలో భాగంగా మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. తండ్రి, లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా క్రీస్తునందు మృతులైన అమృతులు ధన్యులు అని సెలవిచ్చిన దేవా, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అటువంటి ధన్యతను ఆంటీకి దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. తండ్రి, ఈ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ కుటుంబానికి ఓదార్పును, నెమ్మదిని దయచేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా తండ్రి. తండ్రి, అంకుల్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. అతని మీద ఓదార్చమని, అతనికి నెమ్మదిని దయచేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా తండ్రి.
ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడనని నేనే అని సెలవిచ్చిన దేవా మీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అంకుల్ని కాపాడి ఆదరించమని ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా తండ్రి. తండ్రి కుటుంబానికి ఓదార్పును దయచేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా. మీ దాసుని ద్వారా ఈ కుటుంబానికి ఓదార్పు ఆదరణ వాక్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా. మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరచమని ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా. అతను మీ నోటి బూర ద్వారా వాడుకోమని ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా తండ్రి. లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని సెలవిచ్చిన దేవా మీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అటువంటి నీతిమంతుల జాబితాలో ఆంటీని ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఈ ఆదరణ ఓదార్పు కూడికలో భాగంగా దూర ప్రాంతం నుండి అనేక మంది వచ్చిచుండగా వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు తొందరలు కలగకుండా క్షేమంగా ఇక్కడ చేర్చమని ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా. ఈ ఓదార్పు ఆదరణ కూడిక అనంతరం వారి వారి స్థలాల్లో క్షేమంగా చేర్చమని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఈ కుటుంబానికి ఆదరణ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, కుటుంబ సభ్యులారా, సంఘస్థులారా, దైవజనులారా మరియు మనలో ఉన్న ప్రతి విధములైన బలహీనతలను దేవుడు బలముగా మార్చి ఈ లోకంలో మనల్ని నిలబెడుతున్నాడు. ఈ వాక్యాన్ని కనుక మనము పరిశీలించినట్లయితే మొట్టమొదటి వచనంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయమును కలవరపడనీయకుడి. ఈ లోకంలో మరణము కలవరాన్ని తీసుకొస్తుంది. ఈ లోకంలో మరణము భయాన్ని తీసుకొస్తుంది. ఈ లోకంలో మనము మరణం గురించి మాట్లాడినప్పుడు ఆందోళన, నర్వస్నెస్, యాంగ్జైటీ, ఇంకా భయానికి సంబంధించిన ఎన్ని పర్యాయ పదాలు వాడినా అది సమంజసమే. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి మరణం అంటే భయము ఉండదు. మరణం అంటే భయము ఉండదు. సుశీలాంటి గారు జరిగింది. వెంటిలేటర్తో ఉన్నారు, పైపు ముక్కులో ఉన్నది, చాలా బాధపడుతున్నారు. కానీ నేను చూసిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఊపిరి పీల్చుకోవడానికి కష్టం, విడవడానికి కష్టం, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతోనే చేశారు. మీరు నమ్ముతారు చూసి, ఎస్ ఇస్ ఇట్ రైట్? 100%. మామూలుగా మనము ఎక్కడికన్నా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం టైర్డ్ అయిపోతే అమ్మా అంటాం, అవునా? కానీ ఎవ్రీ బ్రెత్ వాజ్ హిండ్రెన్స్ ఫర్ హర్. ప్రతి ఊపిరి
తనకి ఒక ఆటంకమే. కానీ అది ఏమి శక్తి అంటారో ఏం బలం అంటారో నాకు తెలియదు, కానీ దేవుని బలం అని నేను నమ్ముతున్నాను. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా, ఊపిరి పీల్చలేని పరిస్థితుల్లో కూడా, ఊపిరి తీసి వదలడానికి కూడా వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పంపిస్తూ ఉన్నప్పుడు కూడా షీ వాజ్ జస్ట్ స్మైలింగ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఈ దైవజనులు చాలామంది ఆంటీ గురించి చెప్పిన విధానం చూసినట్లయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి బలహీనతలో బలపరుస్తుంది. దేవుని యొక్క శక్తి అంగలార్పులో నాట్యం ఇస్తుంది. దేవుని యొక్క బలము దుఃఖంలో ఆనందాన్ని ప్రసాదిస్తుంది. దయచేసి గమనించండి ప్రియులారా. ఆంటీ ఇంత కష్టంగా ఉన్నారు కదా, మీకేం అనిపించట్లేదని అడిగినప్పుడు, మనం వెళ్ళినప్పుడు, ఏముందిలేయ్యా, దేవుడిచ్చిన జీవితము, దేవుడిచ్చిన సమయంలో నేను ఉన్నాను, దేవుడు తీసుకువెళ్తే వెళ్ళిపోతాను అన్నది. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ హోప్, క్రైస్తవ నిరీక్షణ. అందుకనే పౌలు అంటాడు, నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ నిరీక్షణ అది? శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ అది? శుభప్రదమైన నిరీక్షణ. అంటే ఇప్పుడు మనము ఏమి చేసినా కూడా, ఎంత అంగలార్చినా కూడా, ఎంత ఏడ్చినా కూడా సుశీలాంటిని మనము వెనక్కి తీసుకొని రాలేము. కానీ ఒక రోజు వస్తుంది, యోహాను సువార్తలో చెప్పిన రీతిగా, నేనుండు స్థలములో మీరు ఉండునట్లు నేను వచ్చి మిమ్మలను తీసుకొని వెళతాను. దయచేసి గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకాన్ని విడిచిన సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకములో మరణము ఈ భూలోకం నుండి మనల్ని వేరు చేస్తే, అన్యులకు అది నరకానికి వెళితే, మనమైతే క్రైస్తవులు ఈ లోకాన్ని మరణం ద్వారా విడిచిన మనము పరలోకము చేరుతాము. క్రైస్తవ మరణము ఆశీర్వాదదాయకమని మనము చూస్తుంటున్నాం. ద ఓన్లీ డెత్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ which is happy and which is looked forward for is the death of Christian. క్రైస్తవ మరణం అనేది ఎదురు చూడదగ్గ విషయం. చాలామంది క్రైస్తవులు ఒక మాట అంటారు, ప్రభువా నాకు మంచి మరణము దయచేయి, నాకు మంచి మరణము దయచేయి. మంచి మరణం అంటే చాలామంది ఈ లోకంలో అనుకుంటారు, హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము, లేకపోతే వృద్ధాప్యం వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి సమస్య పెట్టకుండా వెళ్ళిపోవడం. మంచి మరణం చనిపోయాడు, మంచిగా చనిపోయాడు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, హాస్పిటల్లో ఉండకుండా సడన్గా వెళ్ళిపోయాడు, అది మంచి మరణం లోకస్తులు అంటారు. కానీ క్రైస్తవ మరణం ఏంటంటే, యేసు క్రీస్తుని కలిగిన వ్యక్తి రక్షణ కొనసాగిస్తూ, రక్షణ కాపాడుకుంటూ, రక్షణకు కల్మినేషన్గా, అల్టిమేటంగా దేవుని పిలుపుని అందుకొని, కీర్తనలు 90వ కీర్తన చెప్పినట్లుగా, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇట్ ఈస్ అ కమాండ్. వీ హ్యావ్ టు గో. ఇక్కడ నుంచి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో మరణిస్తే తప్ప మనము పరలోకానికి చేరలేము. కానీ ఎటువంటి మరణమై ఉండాలి? ఎటువంటి మరణమై ఉండాలి? యేసు క్రీస్తును కలిగిన మరణమై ఉండాలి. యేసు క్రీస్తును కలిగిన మరణం అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, క్రీస్తు యేసునందు ఉన్న మనసును మీరును కలిగి ఉండుడి. యేసు క్రీస్తు సంతోషముగా, ఏమీ ఆలోచన చేయకుండా, ఏమీ వెనక తీయకుండా శిలువ మరణాన్ని ఆయన పొందుకున్నారు. దేనికంటే ఆయన దేవుని మరణము మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఎందుకు క్రైస్తవ మరణం ఎందుకు ఆశీర్వాదదాయకం అంటే, క్రీస్తునందు మృతులు ధన్యులు. వారు ఏం చేస్తారంట? పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి నిత్యము స్తుతించేవారుగా ఉంటారు. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో చరిత్రలో యేసుక్రీస్తు సమాధి ఒక్కటే ఖాళీ అని మనం అందరూ చూస్తున్నట్లయితే, లోకమంతా నమ్ముతుంది. మనం గమనించిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. ఒక రోజు వస్తుంది, యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు ప్రతి సమాధి తెరవబడుతుంది. సమాధుల్లో వారు లేస్తారు. బ్రతికున్న మనము మహిమా శరీరము పొందుకుంటాము. ఈ లోకంలో అందరికీ నిత్య జీవం ఉన్నది. యేసుక్రీస్తు బిడ్డలకు నిత్య జీవం ఉన్నది. యేసుక్రీస్తు లేని వారికి కూడా నిత్య జీవం ఉన్నది. అదేంటి పాస్టర్ అట్లా అంటారు? నిత్య జీవం అంటారేంటి? యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి నిత్య జీవం ఉన్నది, యేసుక్రీస్తుని నమ్ముకోని వారికి నిత్య జీవం ఉన్నది. కానీ తేడా ఏంటంటే, వ్యత్యాసం ఏంటంటే,
యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు నిత్యత్వం గడిపే స్థలము, యేసుక్రీస్తు లేని వారు నిత్యత్వమును గడిపే స్థలం మార్పిడి అంతే. దయచేసి గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఈ భూలోకం నుండి స్థల మార్పిడిగా పరలోకానికి వెళతారు. ఎందుకంటే మనము పర సంబంధం వారము, పరపౌరులం. మనము రక్షణ పొందిన క్షణము యేసుక్రీస్తు వారు మన పేర్లను జీవ గ్రంథములో లిఖితం చేసి మనకి మన పేరున పరలోకంలో నివాసములు ఏర్పరుస్తారు. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ ప్రేయర్ గిఫ్ట్ అనే ఈ గృహంలో సుశీలాంటి లేరు, కానీ సుశీలా విల్లా, సుశీలా కాటేజ్, సుశీలా మ్యాన్షన్ అనే పరలోకంలో షీఈ్ వెరీ హ్యాపీ. డోంట్ వరీ అబౌట్ దాట్. వన్ డే మనం కూడా వెళ్ళాలి. కిరణ్ మ్యాన్షన్, హానోక్ మ్యాన్షన్, అట్లా పేరు వంతున మన కొరకు యేసుక్రీస్తు వారు గృహాల్ని సిద్ధపరిచారు. యేసుక్రీస్తు వారు గృహము సిద్ధపరిచారు. మరి ఆ గృహానికి వెళ్ళడానికి మనకి ఏంటి యోగ్యత, మన అర్హత ఏంటి, మన యొక్క జీవితం ఏంటి? ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? రెండవ రాకడ కొరకు మనము సిద్ధంగా ఉన్నామా? రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనందరం ఎత్తబడే సంఖ్యలు ఉండాలంటే ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని నేను చెప్పుదును, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచండి, ఎలా నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. ఈ సమయంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని యేసుక్రీస్తు వారు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పేరు వంతున తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నారు. చేరి వచ్చిన మీ అందరి పేర్లు దేవుడు అక్కడ పలుకుతూ మన పేర్ల మీద గృహాలను సిద్ధపరుస్తూ, ప్రభువా వారి శేష జీవితము ఈ గృహం చేరినట్లు, నేను సిద్ధపరిచిన ఈ గృహం చేరినట్లు వారిని కాచి కాపాడు ప్రభువా అని తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు చేయాలి చెప్పండి? ఆయన ప్రేమ అటువంటిది, దేవుని ప్రేమ అటువంటిది. అట్టి ప్రేమలో ఆయన నుండి స్థలంలో మనం కూడా ఉందామని చెప్తామే కాకుండా, మనము చూస్తున్నట్లయితే 12వ అధ్యాయంలో వాటికంటే మరి గొప్పవి అతడు చేయను. దేవుడు చేసిన, యేసుక్రీస్తు చేసిన క్రియలు ఏంటండి? గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, గుడ్డివారిని లేవనెత్తాడు, చనిపోయారు లేపాడు. మరి మనము చేసే గొప్ప క్రియలు ఏంటి? యేసుక్రీస్తు కంటే గొప్ప క్రియలు ఏంటి చేస్తాం మనము? ఇక్కడ ఎవరైనా చనిపోయారు లేపారా? ఎవరైనా గుడ్డివారికి కళ్ళు తీసుకొచ్చారా? లేకపోతే గుడ్డివారిని లేవదీశారా? అద్భుతాలు చేశారా అని అడిగితే కొన్నిసార్లు ప్రార్థనకు జవాబుగా అవుతుంది, కొన్ని చిన్న పనులు. కానీ ప్రత్యేకంగా చూసినట్లయితే యేసుక్రీస్తు కంటే గొప్ప క్రియలు మనం చేస్తామంటే అర్థం ఏంటి తెలుస్తుందా? మనకి అర్థమేంటో తెలుస్తుందా? చూడండి, సుశీల ఆంటీ ఈ లోకాన్ని విడిచి 40 days అవుతుందా? ఎస్, 40 days అవుతుంది. కానీ వారు ఇక్కడ లేకపోయినప్పుడు, భౌతికంగా లేకపోయినప్పటికీ ఇక్కడ కూర్చున్న మనందరము వారి గురించి మాట్లాడుకుంటున్నాము, వారి జీవితాన్ని చర్చించుకుంటున్నాము. వారి లోకంలో ఎలా జీవించారో మనము మాట్లాడుకొని ముచ్చటించుకొని వారి వల్లే జీవించగలిగితే యేసుక్రీస్తును వెంబడిస్తూ పరలోకము చేరవచ్చు అని. ఇది మనిషి క్రియల కంటే గొప్ప క్రియ కదండి. చనిపోయిన తర్వాత క్రియలు చేసేది యేసుక్రీస్తు యొక్క బిడ్డలు ఒకళ్ళే, ఇంకెవరు లేరు. లోకంలో ఎంతోమంది అని అంటారు. దయచేసి గమనించండి ప్రియులారా, మనము బ్రతికున్నంత కాలము మన గురించి ఎవరు మాట్లాడరు. చనిపోయిన తర్వాత కీడైనా మేలైనా ఎక్కువగా మాట్లాడరు. ఎందుకంటే ఆ మనిషి లేడు కాబట్టి. యేసుక్రీస్తు యొక్క రక్షణలో, యేసుక్రీస్తు యొక్క కృపలో ఈ మాట చెప్తున్న రీతిలో చూసినట్లయితే వాటికంటే నాకంటే ఎక్కువ గొప్ప క్రియలు మీరు చేస్తారంటే దయచేసి గమనించండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణం పెట్టి, మన కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి, తన రక్తమును కార్చి క్రయధనముగా అర్పించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు చేసిన క్రియ, ఆ క్రియను వెంబడించడానికి, యేసుక్రీస్తు చేసిన ఆ గొప్ప క్రియను మనము అవలంబించుకొని దాని ప్రకారము వెళ్ళాలంటే అదే గొప్ప క్రియ. ఎందుకని? మనిషి స్వభావం, పాప స్వభావం. లోకమంతా ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును
ఎదిరించుకుంటూ యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందిన పరిశుద్ధాత్మ శక్తితో కొనసాగుతూ రక్షణను కాపాడుకోవడం, రక్షణను కొనసాగించుకోవడం, రక్షణను ముగించడం అనేది యేసుక్రీస్తు చేసిన క్రియల కంటే గొప్ప క్రియను మనము భావించాలి. అంటే నేను అంటున్నది, మనము యేసుక్రీస్తు కంటే గొప్పవారము కాము. దట్ ఈస్ 100%. యేసుక్రీస్తు యొక్క గొప్పతనము గొప్పది. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద క్రియలు, ద వర్క్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆ చనిపోయిన క్రియ మన కొరకు చేసి యేసుక్రీస్తుని నమ్ముకొని మనము ఈ లోకంలో చనిపోక ముందు మరణాన్ని జయించిన యేసుక్రీస్తుని అవలంబించుకొని ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలముగా మనము వాక్యములో, సహవాసములో, ప్రార్థనలో మరియు ఎడతెగని జీవితంలో మనం ఉన్నప్పుడు ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడతామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి గమనించండి ప్రియులారా, మరణం అనేది అందరికీ తథ్యం. మరణానికి మర్యాద లేదంటారు, మరణానికి గౌరవము లేదు. పేదవారు చనిపోవాలి, ధనవంతులు చనిపోవాలి, చిన్నపిల్లలు చనిపోతారు, వృద్ధులు చనిపోతారు, అందరూ చనిపోవాల్సిందే. అన్లెస్ వీ డై వీ కెనాట్ గో టు హెవెన్. జీసస్ వాజ్ బార్న్ టు డై. యేసుక్రీస్తు వారు మరణించడానికి జన్మించారు, మనము జీవించడానికి జన్మించాము. జీవించడానికి జన్మించిన మనము యేసుక్రీస్తు యొక్క క్రియ, రక్షణ క్రియ పొందుకొని ఆ క్రియను కొనసాగించే విధంగా ఈ లోకంలో జీవించడానికి జన్మించిన మనము చనిపోయిన తర్వాత ఇంకనూ జీవించాలంటే ఇదిగో యేసుక్రీస్తుని మనము అవలంబించాలి. ఆ జీవితాన్ని తన జీవితంలో ప్రదర్శించి అందరికీ ఒక మాదిరికరంగా, ఒక రోల్ మోడల్గా, ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక స్టాల్వర్ట్గా నిలిచిన సుశీలాంటి గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ బ్లెస్సింగ్ టు రిమెంబర్ దిస్ గ్రేట్ మదర్ హూ వాజ్ అ మదర్, టీచర్, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఇంకేదైనా. సో నేను కుటుంబ సభ్యులకు చెప్పే మాట ఏంటంటే, దేర్ ఇస్ నథింగ్ టు వరీ. దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ వరింగ్ అబౌట్ యూ. మీ గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఏమి చేయాలని మీరు ఆలోచన చేయొద్దు. అట్లనే 3వ వచనం చూసినట్లయితే, 19వ వచనం చూసినట్లయితే, నేను జీవించున్నాను కనుక మీరును జీవించరు. మన యెహోవా తండ్రి యేసుక్రీస్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జీవింపజేసే దేవుడు, సజీవుడైన దేవుడు. చూడండి, ఈ సజీవుడైన దేవుడు మనం చూసినట్లయితే, ఇది మన యోబు గ్రంథంలో ఇందాక చదువుకున్న వాక్య భాగంలో, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనంలో, అయితే నా విమోచకుడు, దిస్ ఇస్ నాట్ ద న్యూ టెస్టమెంట్ వర్డ్. యెహోవా యేసుక్రీస్తు సజీవుడుగా అనేది క్రొత్త నిబంధన మాట కాదు. దేవుని అనాది సంకల్పం చొప్పున ఉన్నవాడు అనువాడనే వాక్యం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడని యోబు భక్తుడు యెహోవా గురించి మాట్లాడుతున్నాడు. యోబు భక్తుడు యెహోవా గురించి ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. ఇది మనం చూస్తుంటున్న పాత నిబంధనలో ఇది రెండవ రాకడకు సంబంధించిన ఒక మాట. ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదాను. శరీరముతో అని మాట చూసినప్పుడు శరీరము లేనివాడనై అంటే ఏ శరీరము? ఈ రక్త సంబంధము, రక్త మాంసములు, ఎముకలు ఉన్న శరీరం కాదు. మహిమా శరీరముతో దేవుని మనము కొనసాగుతాం, ఎదుర్కొంటాం. ఆ ఎదుర్కొనే రోజు కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి ఈ చర్మం చీకిపోతుంది, ఎముకలు క్షీణించిపోతాయి, ఎముకలు కరిగిపోతాయి, ఎవ్రీథింగ్ విల్ బి గాన్. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని యందు చేరును. వెనకటికి ఏముందంట? భూమి మట్టిలోకి చేరును, ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని యొద్ద చేరును. సుశీలాంటి ఆత్మ ఈ లోకంలో జీవిస్తుండగానే కొలొస్సీయులకు రాసిన పత్రిక చెప్పిన రీతిగా మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నదని 3వ అధ్యాయంలో కొలొస్సీయుల పత్రికలో మనము చూస్తుంటున్నాం. As she was alive in this earth, the day she accepted the Lord Jesus Christ, ఏమైంది? ఆత్మ స్థానికంగా, పొజిషన్గా దేవుని యందు చేర్చబడి ఉన్నది. సో దేవుని యొక్క చిత్తముగా దేవుని యొక్క కుమార్తె సుశీలాంటి గారు ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని అవలంబించి జీవించిన రక్షణ కాపాడుకున్నారు. ఆ రక్షణను కాపాడుకున్న విధానాన్ని గమనించి మనం కూడా ఆయన వచ్చినప్పుడు
మనము ఏం చేస్తామంట, నా మట్టుకు నేనే చూచేదను, 27వ వచనం, మరి ఎవరును కాదు, నేనే కనులారా ఆయనను చూచేదను. ఈ విషయంలో మనం చూసినట్లయితే, నేను యెహోవాను యేసుక్రీస్తుని చూస్తాను అనే నిరీక్షణ కలిగిన వారు యేసుక్రీస్తుని చూచే కళ్ళతో జీవించాలి. దయచేసి గమనించండి ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తుని నేను చూస్తాను అని నిరీక్షణ ఉన్నదో వారు ఈ భౌతిక బలమైన కళ్ళతో జీవిస్తే కుదరదు. మనోనేత్రములు తెరవబడాలి, మనోనేత్రములతో జీవించాలి, మనోనేత్రములతో ఈ లోకాన్ని మనము చూడాలి. యేసుక్రీస్తు కళ్ళతో మనము లోకాన్ని చూడాలి. యేసుక్రీస్తు కళ్ళతో ఈ లోకాన్ని చూచినప్పుడు యేసుక్రీస్తు వారు లోకంలో పాపము కనపడింది కానీ దగ్గరికి రానిలేదు. యేసుక్రీస్తు కళ్ళతో చూస్తే నశించే ఆత్మలు ఎన్నో ఉన్నారు, వారిని ప్రేమించి వారిని తన వైపు తిప్పున్నాడు కానీ వారిని ఎప్పుడు దూషించలేదు, ఎప్పుడు వారిని తిరస్కరించలేదు. యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడేవారు ఆయన దృష్టితో మనము చూడాలి. ఆయన మనోనేత్రములు తెరబడి, మన మనోనేత్రములు తెరబడి ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడాలంటే, నేను అందరికి చెప్పే మాట, ఎప్పుడు మా సంఘంలో కానీ అందరికీ కౌన్సిలింగ్లో కానీ ఎక్కడ చెప్పే మాట అంటే, ద ఓన్లీ ప్రిపరేషన్ ఫార్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్, ఓన్లీ 3 things టు బి డన్. దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించుట, ఎడతెగని ప్రార్థన, సహవాసము విడవకుండా ఉండటం. ఈ మూడింటిని కనుక మనం ఎడతెగ చేస్తే ఇక మిగతా అన్నీ కూడా ఆయా స్థలాల్లో ఉండిపోయి గాడ్ విల్ బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. దయచేసి గమనించండి పిల్లల, ప్రసాద్ అంకుల్, అనూక్ గారు, కుటుంబ సభ్యులు, మనందరికీ ఇది ఒక మాట ఏంటంటే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మనందరము దేవుని యొక్క నియంత్రణలో ఉన్నాము, దేవుని యొక్క కంట్రోల్లో మనం ఉన్నాం, అదుపులో మనం ఉన్నాం. దయచేసి గమనించండి పిల్లలు, ఎందుకంటే దేవుని వెన్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ దెర్ ఇస్ నో మిస్టేక్. నువ్వు అన్నావు కదన్నా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదని, మానవులుగా అది అనిపిస్తుంది, బట్ వెన్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ దెర్ ఇస్ నో మిస్టేక్. ఒకసారి ఒక వ్యక్తికి ఒక డాగ్ ఉండేది, కుక్క ఉండేది. ఒకరోజు సముద్ర తీరాన వెళ్ళి ఆయన కూర్చొని ఉన్నాడు. ఎందుకో ఒక కర్ర తీసుకొని అట్లా సముద్రంలోనికి విసిరాడు. ఆ కుక్క ఏం చేసింది, కుక్కకు అలవాటు కదా ఏదైనా వచ్చి తీసుకురావడం, నీటి మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చేసింది. ఈయనకు అర్థం కాలేదు, ఇదేంటిది కుక్క మునగలేదేంటి నీటిలో అని మళ్ళీ పడేసాడు. మళ్ళీ వెళ్ళి తెచ్చింది, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మునగకుండా తెచ్చేసింది, మళ్ళీ పడేసాడు. ఇదేంటో వింతగా ఉందని అని వెళ్ళిపోయింది, తెచ్చింది. ఇక ఆయనకి ఇదేందో వింత కొత్త కుక్కలాగా ఉంది అని చెప్పి ఏం చేశారు, ఫ్రెండ్స్ పిలుచుకొచ్చి ఏ యు నో మై డాగ్ ఇట్ వాక్స్ ఆన్ వాటర్ అన్నాడంట. ఇట్ వాక్స్ ఆన్ వాటర్. ఏ డోంట్ నో, హౌ కెన్ ఇట్ బి పాసిబుల్, నీటి మీద నడుస్తుంది మా కుక్క అన్నప్పుడు ఏమైంది, చూపించాడు, మళ్ళీ చూపించాడు. సో ఇందు మూలంగా నువ్వు ఏమనుకుంటున్నావు నా కుక్కను గురించి అంటే, ఏముంది మీ కుక్కకు ఈత రాదండి అన్నాడంట. మీ కుక్కకు ఈత రాదు, యూ డాగ్ డజంట్ నో హౌ టు స్విమ్. అరే అక్కడ ప్రకృతికి విరుద్ధంగా క్రియ జరుగుతుంటే దాన్ని చూసి ఇది ఏంటని గమనించి దాని గురించి ఆలోచన చేయడం కంటే ఎప్పుడో స్థాపించబడిన నిజం ఏంటంటే సాతానుడి లోక అధికారి, దాన్ని ప్రక్కన పెట్టేసి నూతనముగా ఆ సాతాన్ని ఓడించిన యేసుక్రీస్తు యొక్క గొప్ప రక్షణ మార్గంలో నడుస్తూ ఆయన రాకడకే సిద్ధపడ్డ మనము ముందు కొనసాగాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి ప్రియులారా, ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 2 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ధనవంతునికి మంచి ధనం ఉంది, దరిద్రుడు ఏమీ లేదు. అరే నీకేముందిరా నీకు అని ధనవంతుడు అడిగితే, అరే నాకు యేసుక్రీస్తు ఉన్నాడు రా అని అంట. యేసుక్రీస్తు ఉన్నాడు. అరే నీ ధనం లేదా, డబ్బు లేదా అంటే, డబ్బు ఎందుకురా మనకి అన్నాడంట దరిద్రుడు, పేదవాడు. అరే డబ్బు ఉంటే కష్టకాలంలో మనకి పనికి వస్తుంది, డబ్బు ఉంటే మన కష్టాలన్నింటినీ తీసివేసేస్తుంది, మన డబ్బు ఒకటి ఉంటే చాలు ఈ లోకంలో అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి అన్నాడంట, నాకు డబ్బుతో అవసరం లేదండి, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు, నువ్వేమో డబ్బును నమ్ముకున్నావు, ఆ డబ్బు ఏం చేస్తుంది, కష్టంలో నిన్ను బయటికి తీసుకొస్తుంది,
కానీ నా దేవుడు నాకు కష్టమే లేకుండా చేస్తాడు, అందుకే నాకు దేవుడే చాలని అంటాడు. మై గాడ్ విల్ నాట్ పుట్ మీ ఇన్ టు ట్రబుల్ వేర్ ఐ నీడ్ మనీ. అది మన దేవుడు. సో ఈ విషయాన్ని మనం గమనించి ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుణ్ణి రక్షణను కాపాడుకుంటూ రక్షణ కొనసాగుతూ ఆయన మాటను నమ్మి, నా విమోచకుడు, నన్ను విమోచించిన దేవుడు సజీవుడు, ఆయన సజీవుడు గనక నేను కూడా ఆయన ఉండే స్థలంలో నేను ఉంటాను, ఆయన కంటే మంచి క్రియలు నేను చేస్తాను, ఆయన సజీవుడు గనక నేను అక్కడ ఉంటానని చెప్పి మనము జీవిస్తామని చెప్పి ఆ రెండవ రాకడకు సిద్ధపడి మనమందరము ముందు కొనసాగి దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మంచి వాక్యమును దేవుడు దీవించి ఆశ్రయించి కాల్చి కాపాడను గాక. రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడి మనము మన జీవితాలని గమనించుకొని చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించను గాక. ఆమెన్, ఆమెన్. పాట పాడతాను. సరే, సమయంలో ఈ యొక్క ఆదరణ కూడిక, థ్యాంక్స్ గివింగ్ కూడిక మనం ముగింపులోకి వచ్చున్నాము. మా తోడి దేవజనులు రెవరెండ్ డాక్టర్ వి పాల్ శాంతి కుమార్ గారు ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ప్రత్యేకంగా మొట్టమొదటిగా కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. కుటుంబ సభ్యులు కనుకరండి సార్, వీళ్ళైతే అయితే జస్ట్ నిలబడండి. కుటుంబ సభ్యులు మాత్రం మనము ప్రార్థన చేసుకుందాం. మన తోడి దేవుడు డాక్టర్ వి పాల్ శాంతి కుమార్ ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు రక్షకుడైనటువంటి యేసు నామమున ఈ సందర్భంలో, ఈ సమయంలో కుటుంబం వారు నిలబడి ఉంటున్నారు. మిగతా వారందరూ తదేకముగా గమనిస్తూ ఉంటున్నారు. మా ప్రభా, నిలబడిన ప్రతి హృదయమును మీరు తెరిచిన వారై దేవుని వాక్యమును విన్నారు. దేవుడు వారితో ఉంటున్నాడు. దేవుడు వారి సంగతులను యోచిస్తూ ఉంటున్నాడు. వీరి మధ్యలో మా ప్రభా, మా తండ్రి సుశీలక లేరు, కానీ ప్రభా ఆమె జ్ఞాపకం చేసుకుంటూ దైవదాసుడు చెప్పినటువంటి మాటలను మేము విని ఉంటున్నాము. నీ మాట మా ప్రభా మమ్మల్ని ధైర్యపరుస్తుంది. నీ మాట మమ్మల్ని కష్టంలో నడిపిస్తుంది. నీ మాట మా ప్రభా, మా తండ్రి, మేము ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో కలిగి ఉండుటకు మాకు సహాయం చేస్తుంది. అట్టి నీ జీవవాక్యమును మేము విని ఉంటున్నాము తండ్రి. అట్టి జీవవాక్యము చేత మమ్మను ఆదరింపచేసినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. నీ వాక్యము చేత నీ బిడ్డలను ఆదరించండి, బలపరచండి. నీ రెండవ రాకడకై వారు మా ప్రభువా సిద్ధపడినట్లు సహాయము చేయండి. మా ప్రభువా, మా తండ్రి, రెండవ రాకడ వచ్చినప్పుడు మేమందరము ఎత్తబడతాము. కాబట్టి అక్కడ మేము మా తండ్రి కలుసుకుంటాము, తిరిగి కలుసుకుంటామనే ధైర్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నేనుండు స్థలంలో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని వాగ్దానము చేసి ఉన్నారు. మీ వాగ్దానము నమ్మదగినది. అట్టి నీ వాగ్దానం కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నిలబడిన ప్రతి బిడ్డకును మా ప్రభా, తల్లి లేని లోటును, తండ్రి భార్య లేని లోటును, అత్త లేని లోటును మీరు తీర్చి మా ప్రభా మీరే మహిమ పొందుదురని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి మేము అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఇక కూడికను ముగించుకుందాం.
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఆదరణ కృతజ్ఞతా కొడుకులు చేరి వచ్చిన మనందరం దీవించండి, బలపరచమని ప్రార్థించుకుంటున్నాము. మీకు వీటిలో ప్రభా దీవించమని వేడుకొంచున్నాము. ప్రభా మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. సుశీలాంటి గురించి ప్రభా మేము తెలుసుకున్నవి, తెలిసినవి మరియు అన్నిటినీ ప్రభా సమకూడి చూసినట్లయితే ఒకే ఒక మాట, తను విశ్వాసురాల విశ్వాసాన్ని కాపాడుకొని రక్షణను ప్రభా కొనసాగించి రక్షణ ముగించుకొని మీ సన్నిధిలో ఉందని ప్రభా మేము నమ్ముచున్నాం. అట్టి జీవితం మాకు కూడా దయచేయమని వేడుకుంటున్నాం. ఈ లోకంలో జీవించడానికి మీ శక్తి మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మీరు అక్కడికి సిద్ధపడినట్లు దీవించి బలపరచగలని వేడుకొంచు. మీరే సమస్తమైన మహిమగంత ప్రభావించగలని పరిశుద్ధాత్మ దేవ వీరిని ఆదరించి ఓదార్చి బలపరిచి కాచి కాపాడి ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క మెల్లని స్వరంతో నిమ్మలమైన మనసుతో మరియు ప్రభా మీ తడిమితో వారిని ప్రభా ఉద్దేశించి ఆదరించి కాచి కాపాడి స్వస్థపరచి బలపరచి మీరు అక్కడికి సిద్ధపరచినట్లు నిరీక్షణ కలిగినట్లు సహాయం చేయమని వేడుకొంచు. చేరి వచ్చిన ప్రభా కుటుంబ సభ్యులు, బంధువులు, రక్త సంబంధికులు, ప్రభా చుట్టాలు, ప్రభా అందరినీ దీవించి దైవజనులు అందరినీ దీవించి బలపరచగలరని వాక్యం మేము వాక్యానుసారంగా జీవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించుకుని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించే ప్రకారము మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవెన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మాన్యున్న సహవాసము సన్నిధి మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి ప్రత్యేకంగా సుశీలాంటిని ఈ లోకంలో విడిచిన కుటుంబము వారందరినీ దీవించి బలపరిచి ఆదరించి ఓదార్చి నెమ్మదిని దయచేసి మనందరినీ తన రాకడకాయ సిద్ధపరచునుగాక, ఆమేన్, ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవారని, వారి గాయములన్నీయు కట్టుచున్నవారని, స్తోత్రము గానము చేయుటయే మంచిది, అందరము స్తుతి గానము చేయుటయే. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుటుంబాన్ని దీవించి ఆదరించి ఓదార్చి బలపరచను గాక. మనందరము సిద్ధపడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ ఆఫ్ థ్యాంక్స్ అనొద్దరు చెప్తారు. మా కుటుంబాన్ని ప్రేమించి మా అమ్మ యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికకు చేరి వచ్చిన సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, దైవజనులకు, ఆత్మీయులకు, ప్రియులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా మీకోసం సిద్ధం చేయబడిన ఈ చక్కని విందులో మీరు పాల్గొని వెళ్ళాలని మనం చేస్తూ ఒక్క మాట మా అమ్మ గురించి చెప్పాలని. షీ ఆఫర్డ్ మీ బట్ షీ నెవర్ అఫెండెడ్ మై యాక్టివిటీ ఈవెన్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్. నన్ను దేవుని సేవకు కానుకగా సమర్పించింది. తన మరణము వరకు కూడా నేను చేయాల్సిన కార్యాలు ఎప్పుడు ఆటంకము కాకూడదు అని ఆమె కోరుకుంది. ఎందుకంటే బెంగళూరులో డిసెంబర్ 6th నుండి 23rd దాకా అడ్మిషన్లో 23వ తేదీ డిశ్చార్జ్ చేయడానికి డాక్టర్స్ ససేమిరా అన్నారు. అయితే ఆమె డాక్టర్స్తో ప్రతిరోజు రౌండ్లో డాక్టర్స్ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని అలో చేయరు రౌండ్స్కి వచ్చినప్పుడు. అయితే ఆమె చెప్తుందంట, డాక్టర్స్ మరలా నాతో అంటున్నారు, ఆయన పాస్ట్ చాలా క్రిస్మస్ రోజులు ప్రోగ్రామ్స్ చాలా బిజీగా ఉంటాడు, నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. ఒకవైపు మెడికేషన్ బట్టి ఆమె విసిగిపోయి ఉన్నప్పటికీ మరొక వైపు నా సేవా కార్యక్రమాలు ఆటంకపరచబడకూడదు. ఆమెలో ఉన్నటువంటి ఆ బలమైన ఉద్దేశము ఎంత దాకా తీసుకెళ్ళిందంటే క్రిస్మస్ టైంలో ఆమె ఎంతో టఫ్గా ఉన్న ఆమె గెటాన్ అయితూ అట్లాగే వచ్చింది.
న్యూ ఇయర్ టైంలో ఎంతో కష్టంగా ఉన్న దాటుకొని వచ్చేది. ఇక జనవరి 1 సండే 5వ తేదీ వచ్చింది. ఆ రోజు కూడా 4వ తేదీ నైట్ చాలా క్రిటికల్గా ఉన్నది. కానీ 5వ తేదీ 1 సండే కూడా జరిగిపోవడానికి దేవుడు ఆమెకు శక్తినిచ్చాడు. ఆ తరువాతనే ఆమె ప్రభు పిలుపుని అందుకొని నేను ఒకటే ప్రార్థన చేశాను. ఆమె బ్రీతింగ్ డిఫికల్టీతో బాధపడుతుంది, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ అలా జరగకూడదు ప్రభా, ఆమె నెమ్మదిగా నీ సన్నిధికి చేరుకోవాలని ఏదైతే నేను ప్రభుని అడిగానో ఆమె చక్కగా భోజనం చేసింది, నెమ్మదిగా విశ్రమించింది. తమ పడకలపై ఉండగా వాక్యంలో సెలవివ్వబడిన రీతిగా ప్రభు పిలుపుని అందుకొని దేవుని సన్నిధికి చేరింది. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. దయచేసి చాలా ఆలస్యమైంది, మన్నించాలని కోరుకుంటూ 2-3 నిమిషాలు అవకాశం ఇస్తే త్వరగా టేబుల్స్ అరేంజ్ చేయబడతాయి. మీరు కూర్చొని భోజనం చేయొచ్చు. ఒకవేళ బఫేలో తినాలనుకుంటే ప్లేట్స్ మీకు సప్లై చేయడం కూడా జరుగుతుంది. మీరు త్వరగా భోజనం చేసి వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు ఉన్నారు, దయచేసి మన్నించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా జరగడానికి నా వెనకాల ఒక చక్కని సైన్యం ఉంది, మా సంఘం. వారికి నేను చాలా ప్రత్యేకమైన వందనాలు. చిల్మత్తూరు సంఘము నుండి వచ్చిన బిడ్డలు సహకరించిన వారందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.